జనవరి 23, 2025 గురువారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:53 వరకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:02 ఈరోజు తిథి నవమి సాయంత్రం 5:34 వరకు, తదుపరి దశమి తిథి ప్రవేశము. నక్షత్రం విశాఖ తెల్లవారి 5 గంటల వరకు, తదుపరి అనురాధ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ సమయము ఉదయం 8:46 నుంచి 10:32 వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 10:36 నుండి 11:21 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:04 నుంచి 3:48 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:51 నుంచి 3:15 వరకు, యమగండ కాలం ఉదయం 6:53 నుండి 8:16 వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:17 నుండి ఉదయం 6:05 వరకు, అమృత గడియలు రాత్రి 7:23 నుంచి 9:09 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుంచి 12:50 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. 23 జనవరి 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు, వివిధ రంగాల్లో ఉండేవారికి వాటి యొక్క ప్రభావము, అనుకూలతలు, పరిహారాలు, ఫలితాలు, సూచనలు చూసుకుందాము. ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితి, కుజుడు మకర రాశిలో ఉన్నాడు, రాహువు మీ యొక్క రాశిలో అంటగా మేషరాశిలో ఉన్నాడు. దానివల్ల కలిగే ఫలితాలు విద్యార్థులకు కృషి యొక్క అనుకూలతతోనే ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్టులో భాగస్వామ్యం పొందుతారు, ప్రమోషన్కు అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు జాగ్రత్తగా చేస్తేనే మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ధాన్య పంటలకు మంచి గిరాకీ, విశేషమైన ధర పలికే అవకాశం కనబడుతోంది. వాణిజ్య వ్యాపారులకు, వాణిజ్య వృత్తుల వాళ్ళకి ఉత్పత్తుల్లో అమ్మకాలలోనూ ఈరోజు చాలా మంచి రోజు, లాభదాయకమైన రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఈరోజు చేసుకోవచ్చు. పారిశ్రామిక రంగంలో ఉన్నవారు కొత్త యంత్రాలు కొనుక్కోవడానికి ఈరోజు చాలా చక్కని శుభదినము. ఈరోజు ఆ ప్రయత్నం చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త టెక్నాలజీని కనుక మీరు అభ్యసించినట్టయితే నూతన అవకాశాలు మీకు వస్తాయి. కొత్త కంపెనీలు మారే అవకాశం కూడా గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి గుర్తింపు లభించడంతో పాటు నూతన అవకాశాలు కూడా దక్కుతాయి. చేతి వృత్తుల వారికి మీ యొక్క కష్టాన్ని ఫలిస్తుంది. కొత్త కొత్త పనులు మీకు వస్తాయి. తద్వారా రాబడితో పాటు ఆదాయంతో పాటుగా లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆరోగ్యం కనుక చూసినట్టయితే తలకు సంబంధించినటువంటివి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశము, ఒత్తిడి తగ్గించుకోకపోతే కనుక అది హృదయానికి సంబంధించినటువంటి తీవ్రమైన వ్యాధిని కలిగించే అవకాశము, బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్లయితే కుటుంబంలో ఆనందం ఉంటుంది, శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వివాహానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రయత్నాలు చేస్తే కనుక అనుకూలమైన ఫలితాలు వస్తాయి. శుభవార్తలు వింటారు. స్థిరచర ఆస్తులు, వస్తు వాహనాలు, గృహాలు కొనుక్కోవడము, ఇలాంటి మంచి మంచి పనులన్నీ మీకు ఈరోజు కలుగుతాయి. కాబట్టి అస్సలు వృధా చేసుకోకండి. దాని పరంగా మీరు యోచన చేసుకొని ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ మాటకు అనుచరులు పెరుగుతారు, మీ మనసును గెలుచుకుంటారు. మీరు ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు అధిష్టానంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, మీరు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనం చేసుకోండి. దానితో పాటుగా కాలభైరవ అష్టకం చదువుకోవడంతో పాటు కాలభైరవుడికి ఏవైనా పూజలు చేయించుకోగలిగితే కనుక ప్రతికూలతలు పోయి అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, శుక్రుడు మీ రాశిలో పాలకుడుగా ఉన్నాడు.
దానితో పాటుగా మీకు మంచి సపోర్ట్ కూడా ఇస్తున్నాడు. అందులో భాగంగా విద్యార్థులు కనుక చూసినట్టయితే కళాశాల విద్యార్థులకు మంచి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీల పరంగా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి, నష్టపోయే ప్రమాదం కనబడుతోంది. వ్యవసాయదారులకు నూతన పంట సాగులు చేయడం ద్వారా విశేషమైన లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. వాణిజ్యంలో ఉండే వాళ్లకు ఖాతాలు సరిచేసుకొని లాభదాయకంగా మార్చుకోండి. పాత ఖాతాలను క్లియర్ చేసుకోండి. ఏవైనా కొత్తగా ప్రారంభించాలంటే కనుక ఏ అంశమైనా సరే కొత్తగా ఈ రోజు చేయాలి అని అనుకున్న వాళ్ళకి చాలా చక్కని అనువైన రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. పారిశ్రామిక రంగంలో వాళ్ళకి చిన్న చిన్న పరిశ్రమలు మీకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. పెట్టుబడులు కూడా మీకు మంచి లాభాలు వస్తాయి. కాబట్టి దేనిలో పెట్టుబడి పెట్టాలి, ఎంత శాతం పెట్టుకోవాలి అనే అంశాలకు ఈ రోజు శ్రీకారం చుట్టండి. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి మీరు సమయానికి మీ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం ద్వారా ఒకంత నష్టాన్ని పొందే అవకాశము, కొంతమంది పూర్తి చేయడం ద్వారా ప్రమోషన్స్ పొందే అవకాశం కనపడుతోంది. అది ఎవరు ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. కళారంగంలో ఉన్న వారికి గుర్తింపుతో పాటు పారితోషికం కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. చేతి వృత్తుల వాళ్ళకి కొత్త కొత్త ఆర్డర్లు మీకు రాకపోవచ్చు. పాతవి మాత్రము సక్రమంగా నడిపించుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే నిద్రకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశము, తర్వాత ఆహారం తినలేని పరిస్థితి, గొంతుకి తరువాత జీర్ణాశయానికి సంబంధించినటువంటి చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. తగు విశ్రాంతి తీసుకోండి. ఆహారం పట్ల జాగ్రత్త తీసుకోండి. మీ యొక్క ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. శాంతియుత వాతావరణం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మిత్రుల ద్వారా శుభవార్తలు వినే అవకాశము, కొంతమందికి పదోన్నతులు పొందే అవకాశం కూడా కనబడుతోంది. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయాలు సందర్శించండి. నవగ్రహాలకు సంబంధించినటువంటి ప్రదక్షిణలు చేయడము, మీకు యథాశక్తి దానం గనక ఇచ్చుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, బుధుడు బలహీనమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ముందుగా విద్యార్థులు కనుక చూసినట్టయితే మీరు కష్టపడి శ్రద్ధ పట్టి చదవకపోతే కనుక పాస్ అయ్యే పరిస్థితి కనపడటం లేదు. జ్ఞాపక శక్తి మందగిస్తుంది. ఆలోచన బుద్ధి తగ్గిపోతుంది. ఈ రోజు మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాని పరిస్థితి కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజు విద్యార్థులు మొదలు పెట్టకండి. ఉద్యోగస్తులు మీకు అనుకూలత ఉండకపోవచ్చు. మీరు ఏ రంగంలో ఉద్యోగస్తులు అయినా సరే మీకు ఎటువంటి శుభ ఫలితాలు అయితే గోచరించట్లేదు. మీకు సహనం చాలా అవసరము. కొంతమంది మీ యొక్క గతంలో తప్పిదం వల్ల యజమానులకి పట్టుబడ్డం కానీ, పోలీస్ కేసుల్లో ఇరుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఇకపైన చాలా జాగ్రత్తగా మీ యొక్క బాధ్యతను, మీకు అప్పగించిన వృత్తిని న్యాయం చేయడం నేర్చుకోండి. తద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనపడుతోంది. తదుపరి వ్యాపారస్తులకు మీరు పెట్టుబడుల దిశగా వెళ్ళాలి అంటే కనుక జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక పరమైన లావాదేవీలు ఈ రోజు అస్సలు చేయకండి. వ్యవసాయదారులకు చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి ఏ ప్రయత్నమైనా చేయండి. ఈ రోజు ఏ పని చేయకండి. వాణిజ్యపరంగా చూసినట్లయితే మీరు మీ యొక్క కస్టమర్లతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. విస్తరణకు కానీ లేదా పెట్టుబడులకు కానీ ఈ రోజు ఏ ప్రయత్నాలు చేయకండి. అంత బాగాలేదు. పారిశ్రామిక రంగం వాళ్ళకి ఉత్పత్తులు అంటే మీ యొక్క ప్రోడక్ట్స్ను నిల్వ చేసే విధానంలో జాగ్రత్తలు తీసుకోండి. పద్ధతులు మార్చుకోండి. కొన్ని అగ్ని ప్రమాదానికి గురి అయ్యే అవకాశం కనబడుతోంది. అంటే గిడ్డంగుల్లో జాగ్రత్తలు పెడతారు కదా కొన్ని సరుకులు, అవి జాగ్రత్తలు తీసుకుంటేనే కనుక, లేకపోతే అగ్నికి ఆహుతయ్యే అవకాశం కొన్ని పరిస్థితులు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్లకు మరొక ప్రత్యేకమైన సూచన ఏంటంటే, మీరు పెట్టుబడులు పెట్టాలన్నా కానీ, విదేశాలతో ఒప్పందాలు చేసుకోవాలన్నా, లేదా మీ యొక్క పేరును మార్చుకోవాలి. మీ పేరు అంటే మీ ఫ్యాక్టరీకి సంబంధించో లేదా అంటే మీ యొక్క రంగానికి సంబంధించినటువంటి పేరు మార్చుకోవాలంటే కనుక తదుపరి ప్రయత్నం చేయండి. ఈరోజు అంత బాగాలేదు. ఐటీ రంగంలో ఉన్నవారు జాగ్రత్తగా మీ యొక్క బాధ్యతను నిర్వర్తించుకోండి. నిర్లక్ష్యం చేసినట్టయితే కనుక అది మీకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. కొంతమందికి ఉద్యోగం పోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి మీకు మంచి అవకాశాలు రావాలంటే మీరు చాలా ఓర్పు,
వహించాలి. చేతి వృత్తుల వారికి నూతన అవకాశాల కోసం మీరు ఎదురు చూడండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక అలసటతో కూడిన నిస్సత్తువతో కూడిన అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. కొంతమందికి రక్తహీనత కూడా కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా వివాదాల్లో చిక్కుకుంటారు. మనశ్శాంతి లోపిస్తుంది. భార్యాభర్తల మధ్య కావచ్చు, బంధువుల్లో కావచ్చు, మనశ్శాంతి లోపంతో పాటు మానసిక ఒత్తిడికి కూడా గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు తగు జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగంలో ఉన్నవారు మీడియాకు ముందుకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మీరు గతంలో ఏవైతే మాట ఇచ్చి ఉంటారో ఆ మాటను నిలబెట్టుకునే ప్రయత్నం ఈరోజు చేయండి. మీకు చెప్పదగిన పరిహారము గణపతి పూజ చేసుకోండి. గణపతికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం చేసుకుని 5 ప్రదక్షిణాలు స్వామివారికి చేస్తూ మీ యొక్క కష్టాన్ని కనుక చెప్పుకున్నట్టయితే ఒకంత అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.